7. తిరుపతిలో దర్శనీయ స్థలాలు. గోవిందరాజ స్వామి మందిరం. పూర్వం కావేరి నది తీరంలో కణ్వమహర్షి నారాయణుని కొరకై తపస్సు చేసెను. నారాయణుడు దర్శనమిచ్చి వరమును కోరుకొమ్మనెను. నారాయణుని ఇచ్చటే ఉండి జనులకు దర్శనం ఇవ్వవలసినదిగా కణ్వమహర్షి వరాన్ని కోరగా, ఆయన కోరిక మేరకు నారాయణుడు గోవిందరాజ స్వామిగా వెలసెను. తమిళనాడులోని చిదంబరంలో నటరాజ స్వామి పేరుతో పూజించబడే శివుని యొక్క మందిరం కలదు. ఈ మందిరమునందే గోవిందరాజ స్వామి యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరిగెను. కొంతకాలానికి చిదంబరమును కులోత్తుంగ అనే రాజు పరిపాలిస్తుండెను. కులోత్తుంగ శివభక్తుడు. విష్ణువు సముద్రంలో నిద్రించునుగనుక నటరాజ మందిరంలో ఉన్న గోవిందరాజ విగ్రహమును సముద్రంలో పడవేయమని రాజు తన మంత్రితో తెలిపెను. మంత్రికి ఏమీ దిక్కుతోచని స్థితిలో ఈ విషయమును సైనికులకు తెలియజేసెను. సైనికులు గోవిందరాజ స్వామి విగ్రహమును సముద్రం దగ్గరికి తీసుకొని వెళుతుండగా, గోవిందరాజ స్వామి యొక్క భక్తులు సైనికులకు పాప పుణ్యాల గురించి ఉపదేశం చేసి, విగ్రహమును తిరుపతికి తరలించి జరిగిన విషయాలను రామానుజాచార్యకు తెలిపిరి. రామానుజాచార్య తిరుపతిలో ఉన్న పార్థసారథి మందిరం ప్రక్కనే మరొక మందిరాన్ని నిర్మించి గోవిందరాజ స్వామిని 1130వ సంవత్సరంలో ప్రతిష్ఠించి వెంకటేశ్వర స్వామికి పూజలు, నైవేద్యాలు మరియు ఉత్సవాలు జరిగినట్లుగానే గోవిందరాజ స్వామికి కూడా జరిగే విధంగా ఏర్పాటు చేశారు. శ్రీ వైష్ణవులు పరిగణించే 108 దివ్యదేశాలలో గోవిందరాజ స్వామి మందిరము కూడా ఒకటి. తిరుపతికి పూర్వం ఉన్న పేరు శ్రీపదపురం. రామానుజాచార్య గోవిందరాజ స్వామిని ప్రతిష్ఠించిన తరువాత శ్రీపదపురమునకు తిరుపతి అని నామకరణం జరిగినది. తిరు అనగా శ్రీ, పతి అనగా భర్త, తిరుపతి అనగా లక్ష్మీదేవి భర్త అని అర్థం. అన్నమాచార్య దిగువ తిరుపతిలో వెలసిన గోవిందరాజ స్వామిని ఎన్నో కీర్తనలతో కీర్తించారు. వాటిలోని కొన్ని కీర్తనల భావం. తిరుపతి క్షేత్రంలోని ఈ గోవిందరాజ స్వామి మనకు వటపత్రశాయి రూపంలో దర్శనమిస్తున్నారు. గోవిందరాజస్వామి పాదాల వద్ద శ్రీదేవి మరియు భూదేవి ఉన్నారు. నాభికమలం వద్ద కొడుకు బ్రహ్మదేవుడున్నారు. ఆదిశేషునిపై పవళించి దాసులను కృపతో చూస్తున్నారు. 2 చేతులలో శంఖచక్రాలు, 3వ చేతిలో కమలాన్ని ధరించి, 4వ చేతిని శిరస్సు క్రింద ఉంచి నిద్రిస్తున్నారు. ఆనాడు వ్రేపల్లెలో బాలుడవై ఇలాగే పవళించి పాలు త్రాగావా? గోపికలు నిన్ను ఊయలలో పరుండబెట్టి జోలపాటలు పాడగా ఇలానే పరుండి ఆలకించావా? మధురలో కుబ్జ ఇంటిలో ఇలానే నిద్రించావా? ద్వారకలో సత్యభామతో ఇలానే ముచ్చటలాడావా? 16,000 భార్యల హృదయాలను తలగడలుగా భోగించిన మీరు, తిరుపతిలో శ్రీదేవి భూదేవిలతో భోగిస్తున్నావా సామి? గోపికలతో సరసాలాడి అలసిపోయాడో? బృందావనంలో ఆవులను మేపి అలసిపోయాడో? గోప బాలురతో గచ్చకాయలాడి అలసిపోయాడో? గోవర్ధన పర్వతాన్ని ధరించి అలసిపోయాడో? ఈ గోవిందరాజ స్వామి ఇక్కడ నిద్రించడానికి కారణం తెలియడంలేదు. తిరుమలలో నిలుచున్న వెంకటేశ్వర స్వామి తిరుపతిలో నిద్రించి దర్శనమిస్తున్నారు. గోవిందరాజ స్వామి నందవ్రజమున గోవులను, గోపాలులను ఇంద్రుని యొక్క రాళ్ల వర్షం నుండి రక్షించుటకు తన చిటికెన వ్రేలిపై గోవర్ధన పర్వతము నెత్తి దాని క్రింద వారిని చేర్చి రక్షించేను. అనేకమంది గోపికలు కోరుకొన్న గోవిందుడితడే. గోవులను కాచి గోవిందుడని ప్రసిద్ధి చెందెను. ఆ గోవిందుడే తరువాత మధురానగరమునకు వెళ్లి దుష్టకంసుని సంహరించి, తన తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులను చెరసాల నుండి విముక్తులను చేసేను. క్రూరమైన కాళీయ అనే సర్పము యమునానదిని విషపూరితం చేసి ప్రాణహాని చేస్తుండగా గోవిందుడు కలియుని శిక్షించి, అక్కడ నుండి వెడలగొట్టి అందరినీ రక్షించేను. వీరత్వమునకు ప్రతీకయైన తన సుదర్శన చక్రముతో శిశుపాలుని వంటి ఎందరో రాక్షసులను సంహరించెను. తన గురువైన సాందీపుని కోరిక మేరకు మరియు తన తల్లి దేవకీదేవి కోరిక మేరకు సముద్రములను దాటిపోయి ఎన్నడో చనిపోయిన వారి పుత్రులను తిరిగి సజీవులుగా తెచ్చి వారి కోరికలను తీర్చిన గోవిందుడితడే. ఈ పార్థసారథి మందిరంలో మొదటి గోపురం దాటగానే వేదాంత దేశికులు, మణవాళ మహాముని, వరవరముని, ఆల్వారులు, రంగనాథస్వామి, సీతారామలక్ష్మణులు, లక్ష్మీదేవి, రామానుజాచార్య, అనంతాచార్య, తిరుమలనంబి, గోదాదేవి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి మరియు నరసింహస్వామి మందిరాలు కూడా ఉన్నాయి. గోదాదేవి, తిరుమలనంబి మందిరాలను రామానుజాచార్య ప్రతిష్ఠించారు. రామానుజాచార్య మందిరాన్ని రామానుజాచార్య శిష్యులు ప్రతిష్ఠించారు. ఈ గోవిందరాజస్వామి మందిరం తిరుపతి రైల్వే స్టేషన్ నుండి 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నది. కోదండరామ స్వామి మందిరం.
కోదండరామస్వామి గురించి స్థల పురాణంలో ఇలా ఉన్నది. శ్రీరాముడు రావణాసురుని సంహరించిన తరువాత అయోధ్యకు వెళ్లే దారిలో తిరుపతిలో కొద్ది సమయం గడిపి, తిరుమలలోని స్వామి పుష్కరిణిలో స్నానానికి వెళ్ళేను. ఈ సమయంలో జాంబవంతుడు తిరుపతిలో శ్రీరాముడు విశ్రాంతి తీసుకున్న చోట సీతారామలక్ష్మణుల అర్చామూర్తులను ప్రతిష్ఠించి పూజలు చేసేను. జాంబవంతుడు సీతాదేవిని రాముని కుడివైపు ప్రతిష్ఠించినందున ఇప్పటికీ శ్రీరాముని కుడివైపు సీతాదేవి, ఎడమవైపు లక్ష్మణుడు ఉంటారు. ఆలయం ఎదురుగా గరుడుని ప్రతిష్ఠించారు. ద్వాపరయుగంలో జనమేజయ మహారాజు ఈ ఆలయాన్ని పునరుద్ధరించి శ్రీరామునికి పూజలు చేసేను. ఈ కోదండరామస్వామిని కీర్తిస్తూ అన్నమాచార్య ఎన్నో కీర్తనలను వ్రాసిరి. అందులోని ఒక కీర్తన భావం: శ్రీరాముడు దశరథ మహారాజు కుమారుడే అయినా మోక్షాన్నిచ్చే నారాయణుడు. శ్రీరాముడు సామాన్య మానవుడిలా వేషం వేసుకున్న శ్రీహరి. ధనుస్సును విరిచిన పరాక్రమశాలి. రాజుగా ఉన్న తన పాద ధూళితో రాయిగా ఉన్న అహల్యను స్త్రీగా మార్చిన మహానుభావుడు. మానవునిలా ఉన్న మరొక ప్రక్క ఎవరూ చేయలేని మహిమలను చేసిన ఈ రాముడిని దర్శించండి. శ్రీరాముడు ఈ జగత్తులో సామాన్య మానవునిలా వశిష్ఠ మునిని గురువుగా చేసుకొనెను. అయినా జటాయువుకు మోక్షాన్ని ఇచ్చెను. సీతాదేవి కొరకు వానరులతో సముద్రం మీద వారధిని కట్టి రావణాసురుని సంహరించేను. నారాయణుడు రాక్షసులను సంహరించడానికి దేవతలను వానరులుగా జన్మించమని ఆజ్ఞాపించెను. కాని ఆ నారాయణుడే, శ్రీరాముడు, రాక్షసుడైన విభీషణుని లంకకు రాజుగా చేసేను. ఆ శ్రీరాముడే ఇప్పుడు వెంకటాచలాన్ని తన నివాసంగా చేసుకొనెను. ఆ శ్రీరాముని దర్శించండి. హాథీరాం బాబాజీ శిష్య పరంపరలో వస్తున్న మహంత్ ధర్మదాసు సీతారామలక్ష్మణులకు వెండి కిరీటాలను చేయించి శ్రీరామునికి వెండి విల్లును కూడా సమర్పించి ధ్వజస్తంభానికి బంగారు తాపడం చేయించేను. మహంత్ భగవన్ దాసు సీతారామ లక్ష్మణులకు అనేక బంగారు ఆభరణాలను చేయించెను. మహంత్ ప్రయాగ దాసు ఆలయ ప్రాంగణమును ఎంతో సుందరంగా తీర్చిదిద్దెను. జాంబవంతుడు హనుమంతుని ప్రతిష్ఠించనందున ఇక్కడి గర్భగుడిలో హనుమంతుని అర్చావిగ్రహం ఉండదు. కొంతకాలం తరువాత భక్తులు మొదటి గోపురం బయట హనుమంతుని కోసం మందిరాన్ని కట్టి హనుమంతుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. హనుమంతుని జన్మదినోత్సవం రోజు సీతారామలక్ష్మణులు హనుమంతుని మందిరానికి వెళ్లి హనుమంతుణ్ణి దీవిస్తారు. అక్కడ సీతారామలక్ష్మణులు పూజలను, నైవేద్యాలను స్వీకరించి తిరిగి వస్తారు. ఈ హనుమంతుని అన్నమాచార్య ఈ విధముగా కీర్తించిరి: మహాపరాక్రమం కలిగిన ఓ హనుమంతా! తోక చాచి అడుగు ముందుకు వేయుచున్న మీ ఆకారం ఆశ్చర్యకరము. రాక్షసులను చంపి సీతాదేవికి రాముని ఉంగరాన్ని ఇచ్చి సీతను ఓదార్చినవు. మీరు భక్తులకు అభయాన్ని ఇస్తారు. తిరుమల క్రింద ఉన్న తిరుపతిలో దర్శనం ఇస్తూ శ్రీ వెంకటేశ్వరుని సేవించుటకు వచ్చే భక్తులను మీరు కృపా దృష్టితో చూస్తారు. కోదండరామస్వామి మందిరం గోవిందరాజ స్వామి మందిరానికి అర కిలోమీటర్ దూరంలో, రైల్వే స్టేషన్ నుండి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నది. కపిల తీర్థం. ఒకసారి శివుడు వెంకటేశ్వర స్వామిని దర్శించి, పూజించి, స్తుతించి, స్వామి, ఈ వెంకటాచలంలో నేను నివసించేందుకు అనుమతిని ఇవ్వండి అని ప్రార్థించగా స్వామి శివునితో ఆగ్నేయంలో వెంకటాచల పర్వతం క్రింద నివసించమని తెలిపెను. వెంకటాచల పర్వతం క్రింద పాతాళంలో కపిల మహర్షి శివలింగాన్ని పూజించేవారు. ఆ శివలింగం దగ్గర కపిల తీర్థం కూడా ఉన్నది. శివుని కోరిక మేరకు కపిల మహర్షి పూజించే శివలింగం మరియు కపిల తీర్థం భూమి మీదకు వచ్చాయి. ఆ కపిల తీర్థంలో దేవతలు స్నానాలు చేసి శివుని పూజించి స్తుతించారు. ఈ కపిలేశ్వరుడు తిరుమల ధామానికి క్షేత్రపాలకుడు. ఈ కపిలతీర్థంలోనే నమ్మాళ్వారుల, వేణుగోపాలస్వామి, నరసింహస్వామి మరియు లక్ష్మీనారాయణ మందిరాలు ఉన్నాయి. నమ్మాళ్వారుల మందిరంలో రామానుజాచార్య సంవత్సర కాలం పాటు నివసించారు. అదే సమయంలో తిరుమలనంబి నుండి 18 సార్లు రామాయణాన్ని విన్నారు. గోవిందరాజ స్వామి యొక్క బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున సుదర్శనునితో పాటు శ్రీదేవి భూదేవి సమేతంగా గోవిందరాజ స్వామిని కపిల తీర్థంలోని వేణుగోపాల స్వామి మందిరానికి తీసుకువచ్చి అభిషేకం చేసి వస్త్రాభరణాలతో అలంకరించి నైవేద్యాలను సమర్పించి పూజిస్తారు. చివరిగా సుదర్శన చక్రాన్ని కపిల తీర్థంలో స్నానం చేయిస్తారు. దీనినే చక్రస్నానం అంటారు. అదేవిధంగా కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున సుదర్శనునితో పాటు సీతా లక్ష్మణ సమేతంగా కోదండరామస్వామిని కపిల తీర్థంలోని వేణుగోపాల స్వామి మందిరానికి తీసుకువచ్చి అభిషేకం చేసి వస్త్రాభరణాలతో అలంకరించి నైవేద్యాలను సమర్పించి పూజిస్తారు. చివరిగా సుదర్శన చక్రాన్ని కపిల తీర్థంలో స్నానం చేయిస్తారు.
ఈ కపిల తీర్థం రైల్వే స్టేషన్ నుండి తిరుమలకు వెళ్లేదారిలో 3 కిలోమీటర్ల దూరంలో, అలిపిరిలో ఉన్నది. ఇస్కాన్ రాధాగోవింద మందిరం. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘమును, ఇస్కాన్, స్థాపించిన శ్రీల భక్తి వేదాంత స్వామి ప్రభుపాద, 1974లో తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించిరి. ఆయన తిరుమలలోని వసతి ఏర్పాట్లను చూసి, అద్భుతమైన వసతులను కలిగిస్తూ బంగారు గోపురాలతో ప్రకాశిస్తున్నటువంటి బాలాజీ, వెంకటేశ్వర స్వామి మందిరం వంటి మందిరాలను మనం కూడా నిర్మించాలని తన శిష్యులకు తెలిపిరి. శ్రీల ప్రభుపాదులవారి ఆదేశానుసారం వారి శిష్యులు అలిపిరిలో ఇస్కాన్ రాధాగోవింద మందిరం నిర్మించిరి. ఈ మందిరంలో రాధగోవిందులతో పాటు అష్టసఖులు కూడా ఉంటారు. ప్రభుపాద స్థాపించిన ఇస్కాన్ మందిరంలో భగవద్గీత, భాగవతం, రామాయణం మరియు మహాభారతం వంటి గ్రంథాలు కూడా లభించును. ఈ ఇస్కాన్ మందిరాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి, రాధాష్టమి, బలరామ పూర్ణిమ, శ్రీరామనవమి, నరసింహ చతుర్దశి, గోవర్ధన పూజ, గౌరపూర్ణిమ, నిత్యానంద త్రయోదశి వంటి ఎన్నోత్సవాలు నిర్వహిస్తారు. ఉదయం 8:30 భాగవత ప్రవచనం, సాయంత్రం ఉదయం 8 గంటలు భగవద్గీత ప్రవచనం ఉంటుంది. పూజా వేళలు: ఉదయం తెల్లవారుజాము 4:30 మంగళ హారతి, ఉదయం 7:30 దర్శన హారతి, మధ్యాహ్నం 12:30 రాజభోగ హారతి, సాయంత్రం తెల్లవారుజాము 4 గంటలు ధూప హారతి, ఉదయం 7 గంటలు సంధ్య హారతి, రాత్రి ఉదయం 8:30 శయన హారతి జరుగును. భోగవేళలు: ఉదయం తెల్లవారుజాము 4:15 పరమాన్నమును మరియు పాలతో చేసిన క్షీరాన్నమును సమర్పిస్తారు. ఉదయం 7:15 పండ్లు మరియు పండ్ల రసాలను సమర్పిస్తారు. ఉదయం 8:15 చపాతీలు, అన్నం, పప్పు, కూరలు, పెరుగు మరియు రసమును సమర్పిస్తారు. మధ్యాహ్నం 12 గంటలు కారం, ఉప్పు, చేదు, తీపి, వగరు మరియు పులుపు ఇలా 6 రకాల రుచులతో చేసిన 26 రకాల వంటకాలను సమర్పిస్తారు. దీనిని రాజభోగ నైవేద్యం అని అంటారు. తెల్లవారుజాము 3:30 చపాతీలు, అన్నం, పప్పు, 2 రకాల కూరలు, పెరుగు మరియు రసమును సమర్పిస్తారు. సాయంత్రం ఉదయం 6:30 పండ్లు మరియు పండ్ల రసాలను, రాత్రి ఉదయం 8:20 2 రకాల అల్పాహారాలు, ఉదయం 9:30 పాలను సమర్పిస్తారు. కీర్తన, భజన సమయం: ఉదయం తెల్లవారుజాము 4:30 మంగళహారతిలో, ఉదయం 7:15 దర్శన హారతిలో, సాయంత్రం ఉదయం 7 గంటలు సంధ్య హారతిలో భక్తులందరూ కలిసి కలియుగ ధర్మమైన హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మహామంత్రాన్ని కీర్తన, భజన చేస్తారు. మంగళహారతి పూర్తి కాగానే ఈ హరేకృష్ణ మహామంత్రాన్ని తులసి జపమాల మీద 2 గంటల సమయం జపం చేస్తారు. ఇస్కాన్ మందిరాలలోని భక్తులు రాధాకృష్ణుల భక్తి సాధన చేయడమే కాకుండా ఇతర నగరాలలో, గ్రామాలలో మరియు గృహాలలో హరే కృష్ణ సంకీర్తన చేసి ప్రవచనం కూడా ఇస్తారు. భక్తుల ప్రవచనాలలోని అంశం ఈ క్రింది విధముగా ఉంటుంది. విష్ణుపురాణం మే 6:47వ శ్లోకంలో ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశసః శ్రియః జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతింగణ. ఐశ్వర్యం, బలం, కీర్తి, సౌందర్యం, జ్ఞానం, వైరాగ్యం అనే 6 గుణాలు సంపూర్ణంగా కలిగినవారు భగవంతుడు. ఈ శ్లోకమును వ్యాసదేవుని తండ్రి పరాశర మహర్షి విష్ణుపురాణంలో తెలిపెను. భగవంతుడు ఈ భౌతిక జగత్తులో ప్రతి యుగంలో అవతరిస్తుండును. భగవంతుడిని అవతరించమని ఎవ్వరూ ఆదేశించనప్పటికీ, ఈ భౌతిక ప్రపంచంలో దుఃఖిస్తున్న జీవులపై దయ చూపుటకు భగవంతుడు అవతరిస్తుండును. భగవంతుడు ఈ భూమిపై ఎలా అవతరిస్తాడని పండితులు కూడా సందేహపడుతుంటారు. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో 4.7-8వ శ్లోకంలో ధర్మ రక్షణకు, దుర్మార్గులను సంహరించుటకు మరియు సాధువులను రక్షించుటకు నేను ప్రతి యుగంలో అవతరిస్తాను అని తెలిపెను. భగవంతుని అవతారాల గురించి శాస్త్రాలలో వర్ణించబడినది మరియు వాటిని ప్రామాణిక ఆచార్యులందరూ అంగీకరించారు. భగవంతుడు ఎంతటి శక్తివంతుడో, భగవంతుని నామం కూడా అంతే శక్తివంతమైంది. కాబట్టి పిల్లలకు అర్థం లేని పేర్లు పెట్టకుండా భగవంతుని పేర్లు పెట్టాలి. ఉదాహరణకు శ్రీనివాస, వెంకట, బాలాజీ, వెంకటేశ్వర, శ్రీరామ, కృష్ణ, లక్ష్మి, పద్మావతి మొదలైవి. అయితే అలాంటి భగవంతుని శక్తివంతమైన నామాన్ని లక్ష్మీ వైన్స్,
వెంకటేశ్వర వైన్స్, వెంకటేశ్వర మటన్ షాప్, బాలాజీ చికెన్ షాప్ వంటి పేర్లకు ఉపయోగించడం ద్వారా భగవంతుని పట్ల అపరాధము అవుతుంది. కాబట్టి భగవంతుని దివ్యనామాన్ని ఈ రకమైన పనులకు ఉపయోగించవద్దు. మరియు మీ పిల్లలకు అర్థం లేని పేర్లు పెట్టకుండా భగవంతుని పేర్లు పెట్టండి. మరియు ఈ విధంగా ఎల్లప్పుడూ భగవంతుని నామజపం చేయడం అలవాటు చేసుకోండి. ప్రత్యేకించి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే మహామంత్రాన్ని ప్రతిరోజు 16 మాలాలు జపం చేయండి. ఒక పాపకార్యం చేస్తే ఆ పాపం చేసిన వారికే కాకుండా సహాయం చేసిన వారికి కూడా పాపఫలం వస్తుంది. ఉదాహరణకు, మద్యం త్రాగేవారికి మాత్రమే కాకుండా దానిని తయారు చేసిన వారికి, అమ్మేవారికి, అనుమతి ఇచ్చిన వారికి పాపఫలం వస్తుంది. పిల్లలను సక్రమంగా పెంచనందుకు తల్లిదండ్రులు కూడా ఆ పాపంలో పాలుపంచుకోవలసి వస్తుందని శాస్త్రం చెబుతోంది. కాబట్టి శాస్త్రవర్ణిత 4 రకాల పాపకార్యాలను నివారించండి మరియు పాపకార్యాలు చేసే వారికి సాయం చేయవద్దు. ఈ పాపకర్మలు ఈ విధంగా ఉన్నాయి: మద్యం సేవించడం, జూదం ఆడడం, మాంసం తినడం, మరియు వ్యభిచారం చేయడం. దురదృష్టవశాత్తు ప్రస్తుత కలియుగంలో జనులను మోసం చేయడానికి అనేకులు తమకు తామే భగవంతుని అవతారాలుగా ప్రకటించుకొంటున్నారు. శాస్త్రజ్ఞానం లేనివారు అట్టివారి మాటలను గ్రుడ్డిగా నమ్మి మోసపోతున్నారు. భగవంతుడనని చెప్పుకుంటున్నవాడికి పరాశర మహర్షి తెలిపిన 6 గుణాలు ఉన్నాయో లేవో గమనించాలి. 6 గుణాలు సంపూర్ణంగా లేనివాడిని మోసగాడిగా నిర్ధారణ చేసుకోవాలి. ఈ విధంగా శాస్త్రాల ఆధారంగా భగవంతుని గురించి తెలుసుకోలేకపోతే ఆ మోసగాడితో పాటు మనం కూడా నరకానికి వెళ్ళక తప్పదు. శాస్త్రాలను విశ్వసించకుండా మనం పాపకార్యాలను చేసినట్లయితే మనం బ్రతికి ఉండగానే జనులు మనలను నిందిస్తారు. మరణానంతరం నరకాన్ని అనుభవించి అనేకమార్లు జంతువులుగా, పక్షులుగా, క్రిమికీటకాలుగా జన్మించవలసి ఉంటుంది. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో 16వ అధ్యాయం 23వ శ్లోకంలో శాస్త్రాలను అనుసరించకుండా ఇచ్ఛానుసారం జీవించేవాడు జీవితంలో విజయాన్నిగాని, సుఖాన్నిగాని, ఉన్నత జన్మలనుగాని, స్వర్గ, మోక్షాలను పొందలేడని తెలిపెను. భగవద్గీతలో 4వ అధ్యాయం 40వ శ్లోకంలో కూడా శ్రీకృష్ణ భగవానుడు శాస్త్రాలను నమ్మనివారు, అజ్ఞానులు, శాస్త్రాల పట్ల శ్రద్ధ లేని వారు భగవంతునికి సంబంధించిన జ్ఞానాన్ని పొందకలేక పతనం చెందుతారు, వారు ఈ లోకంలోగాని పరలోకంలోగాని సుఖాన్ని పొందలేరు అని తెలిపెను. అందువలన జీవించి ఉండగానే శాస్త్రాలలో తెలుపబడిన నియమాలను పాటించి ఉన్నత జన్మలను పొందడానికి ప్రయత్నించాలి. భాగవతంలో మే 1:17 నారదముని వ్యాసదేవునితో, భగవంతుని భక్తిని సాధన చేసేవారు కాలక్రమమున మోక్షాన్ని పొందలేకపోయినా ఎలాంటి నష్టం లేదుగాని, కుటుంబ బాధ్యతలను చక్కగా నెరవేర్చేవారి కార్యాలు మృత్యువుతో సమాప్తం అవుతాయి. కనుక అటువంటి కార్యాల వలన లాభం ఏమీ లేదు అని తెలిపెను. ఈ లోకంలో ఎవ్వరూ శాశ్వతంగా కలిసి జీవించలేరు. మనము శాశ్వతంగా మన శరీరాలలో నివసించలేము, మనమందరము ఒకనాటికి మరణించవలసిందే. మనం మరణించిన తరువాత భార్య, పిల్లలు మరియు ఇతర బంధువులతో ఉన్న సంబంధం కూడా నశిస్తుంది. అందరూ ఒంటరిగానే జన్మించి ఒంటరిగానే మరణిస్తారు. మరణించిన తరువాత చేసిన పాపపుణ్యాల ఫలితాన్ని ఒంటరిగానే అనుభవించవలసి ఉంటుంది. మహాభారతంలోని వనపర్వంలో ధర్మరాజు, యుధిష్ఠిరుడు, ద్రౌపదిదేవితో మరియు భీమసేనుతో ప్రేమతో ఏకమైన సోదరులు, భార్యభర్తలు, తల్లిదండ్రులు, బంధువులు మొదలగువారు ధనం కొరకు ప్రేమబంధాలను తెంచుకొని శత్రువులాగా మారి ఒకరినొకరు వధించుకుంటారు అని తెలిపెను. ధనం సంపాదించిన కొలది సంపాదించాలనే కోరిక పెరుగుతుంది. ధనం సంపాదించినంత కాలమే ఎవరికైనా గౌరవం లభిస్తుంది. కాని సంపాదన లేనప్పుడు ఎవ్వరూ పలకరించరు. ధనవంతులకు తన కుమారుల వలన కూడా భయమే, ఇతరుల గురించి చెప్పేదేముంది? ధనం వలన హింస, అసత్యం, కపటత్వం, కామం, క్రోధం, చింత, గర్వం, కలహం, శత్రుత్వం, ఎవరినీ నమ్మకపోవడం, అసూయ, వ్యభిచారం, జూదం, మద్యపానం వంటి ఎన్నో చెడు గుణాలు సంక్రమిస్తాయి. అనేక దుర్గుణాలు సంక్రమింపజేసే ధనాన్ని భగవంతుడిని నుండి కోరడం న్యాయమా? భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు వ్రతం, తపస్సు మరియు పూజల ద్వారా నన్ను పొందిన తరువాత కూడా భగవద్ధామాన్ని ఆశించకుండా, కుటుంబ జీవితానికి సంబంధించిన లౌకిక లాభాల కోరికలు, స్వర్గంలోని సుఖాలను కోరేవారు దురదృష్టవంతులు. ఈ లౌకిక లాభాలు నరకంలో కూడా లభిస్తాయి.
ఇంద్రియాల తృప్తిలో మునిగిన అటువంటి వారికి నరకమే సరైన స్థలం అని తెలుపుచున్నారు. ఇదే విషయాన్ని కపిల భగవానుడు భాగవతంలో తన తల్లితో, తన శరీరం, కుటుంబ సభ్యులు, ధనం మరియు ఇల్లు అనేవి శాశ్వతమని అజ్ఞాని అనుకుంటాడు. ప్రతి జీవి ఇంద్రియ సుఖాలను అనుభవిస్తున్నందువలన తన శరీరాన్ని వదలడానికి ఇష్టపడదు. ఈ భూమి మీద ఉన్న జీవులే కాదు, నరకంలో యాతన అనుభవించే జీవులు కూడా తమ తమ శరీరాలను వదలడానికి ఇష్టపడవు అని తెలిపెను. భాగవతంలో దేవతలు ముచుకుంద మహారాజుతో, మోక్షం తప్ప మరేదైనా వరాన్ని మా నుండి నీవు కోరుకోచ్చు, మోక్షాన్ని కేవలం నారాయణుడు మాత్రమే ఇవ్వగలడు అని అన్నారు. అంబరీష మహారాజు, ప్రహ్లాద మహారాజు, ధ్రువ మహారాజు, పృథు మహారాజు మరియు భరత మహారాజు మొదలగు శుద్ధ భక్తులు, రామానుజాచార్య, మధ్వాచార్య, అనంతాచార్య, చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు మరియు మాధవేంద్రపురి వంటి ఆచార్యులు భక్తిని మరియు ముక్తిని కోరుకున్నారేగాని ధనమును మరియు భౌతిక కోరికలను కోరుకోలేదు. వారందరూ మనకు ఆదర్శప్రాయులు కనుక వారు కోరిన కోరికలను భగవంతుని నుండి మనం కోరాలి. మహాభారతంలో యక్షుడు ధర్మరాజును అనేక ప్రశ్నలు అడిగెను. ఆ ప్రశ్నలలో ఒకటి, సంపద అనగా ఏది అనే ప్రశ్న. ధర్మరాజు, శాస్త్ర జ్ఞానమే నిజమైన సంపద అని తెలిపెను. భగవద్గీతలో 4వ అధ్యాయం 36వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు, ఓ అర్జునా! నీవు అత్యంత పాపిష్ఠుడివైన దివ్య జ్ఞాన నౌకలో నేలకొనినప్పుడు ఈ దుఃఖ సముద్రాన్ని దాటగలవు. భగవద్గీత 4వ అధ్యాయం 37వ శ్లోకంలో, మండుచున్న అగ్ని కట్టెలను బూడిద చేసిన విధంగా జ్ఞానాగ్ని అన్ని కర్మల ఫలితాలను నశింపచేస్తుంది. భగవద్గీత 4వ అధ్యాయం 38వ శ్లోకంలో, ఈ లోకంలో జ్ఞానాన్ని మించినది ఏదీ లేదు. భగవంతునికి సంబంధించిన జ్ఞానం కంటే పవిత్రమైన మరియు ఉన్నతమైనది మరేదీ లేదు. భగవద్గీత 13వ అధ్యాయం 8వ శ్లోకం నుండి 12వ శ్లోకం వరకు, వినయం, గర్వం లేకుండుట, సహనం, సరళంగా ఉండుట, గురువును ఆశ్రయించుట, ఇంద్రియాలను నిగ్రహించుట, అహంకారం లేకుండుట, జన్మ, రోగాలు, ముసలితనం, మరణించుట గురించి సక్రమమైన అవగాహన కలిగి ఉండుట, సుఖదుఖాలను సమానంగా చూచుట, నాయందు అనన్యమైన భక్తి, భక్తుల సాంగత్యంలో జీవించుట, సృష్టి గురించి తెలుసుకోవడమే జ్ఞానం అని నేను తెలుపుచున్నాను. వీటికి అన్యమైనది ఏదైనా అజ్ఞానమే అని తెలిపెను. ఆహారం తినడం, నిద్రించడం, సంతానాన్ని పొందడం, రక్షించుకోవడం అనేవి జంతువులు మరియు మానవులు సాధారణంగా చేసే పనులు. నేనెవరిని? నేను జన్మించక ముందు ఎక్కడ ఉన్నాను? నేను చనిపోయిన తరువాత ఎక్కడికి వెళ్తాను? ఈ సృష్టి ఎలా వచ్చెను? సృష్టికర్తకు మరియు నాకు ఏదైనా సంబంధం ఉందా అని తెలుసుకోగలిగే బుద్ధి కేవలం మానవులకేగాని జంతువులకు ఉండదు. ఇటువంటి జిజ్ఞాస కలవారే మానవులు. అటువంటి జిజ్ఞాస ఏమాత్రం లేని మానవులు 2 కాళ్ల జంతువులతో సమానం అని హితోపదేశలో చెప్పబడింది. అందువలన విలువైన మానవ జన్మను వృధా చేసుకోవద్దు. గడిచిపోయిన ఒక్క క్షణాన్ని కూడా కోట్ల రూపాయలతోనైనా కొనలేము అని చాణక్య పండితుడు తెలిపెను. అందువలన సమయం ఎంత విలువైనదో ఆలోచించండి. మనం జీవించేది 80 సంవత్సరాలు అనుకుంటే బాల్యంలో 5 సంవత్సరాలు, చదువుకోవడానికి 15 సంవత్సరాలు, ముసలితనంలో 5 సంవత్సరాలు గడిచిపోతాయి. మిగిలిన జీవితంలో రోజుకు 8 గంటలు నిద్రకు, 8 గంటలు పనిచేయడానికి, 2 గంటలు పనికి వెళ్లి రావడానికి, 2 గంటలు తినడానికి, 1 గంట స్నానానికి, ఇలా 21 గంటలు గడిచిపోతే మిగిలేది 3 గంటలు మాత్రమే. ఈ 3 గంటలు రోగాలకు, సరుకులు తేవడానికి, వివాహాల వంటి ఉత్సవాలతో గడచిపోతే 24 గంటలలో సమయమే మిగలదు. ఈ విధంగా 80 సంవత్సరాలు వృధాగా గడిచిపోతున్నాయి. వృధా అయిపోతున్న 80 సంవత్సరాలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం. భగవద్గీతలో 3.9 శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో, ఓ కుంతీపుత్రా! విష్ణువు కొరకు కర్మ చేయుము. ఆ విధంగా నీవు కర్మ బంధాల నుండి ముక్తుడవు కాగలవు అని తెలిపెను. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు తన కొరకు కర్మ చేయమని తెలుపుచున్నారు. శ్రీకృష్ణుని పూజ చేయడం మాత్రమే భక్తి కాదు. శ్రీకృష్ణుని ఆనందం కొరకు ఏ పని చేసినా అది భక్తి అవుతుంది. అందువలన మనం స్నానం చేసి శ్రీకృష్ణునికి ప్రణామం చేసి అగరుబత్తీలు, దీపం, పువ్వులు మరియు తులసి దళాలు సమర్పిస్తే మనం స్నానం చేసిన సమయం కూడా భక్తి చేసినట్లే.
అదేవిధంగా స్నానం చేసి శుచిగా వంట చేసి భగవంతునికి సమర్పిస్తే వంట చేసిన సమయం, పాత్రలు కడిగిన సమయం, వంట సరుకులు తెచ్చిన సమయం, శ్రీకృష్ణునికి సమర్పించిన ఆహార పదార్థాలను ప్రసాద రూపంలో తీసుకున్న సమయం, వంటకు కావలసిన సరుకులు కొనడానికి వెళ్ళిన సమయం, ధనం కోసం కష్టపడిన సమయం, ధనం సంపాదించడం కోసం వెళ్ళి వచ్చిన సమయం అన్నీ భక్తియుత సేవగా పరిణమిస్తాయి. గృహస్థులు తాము సంపాదించిన ధనాన్ని మొదట కుటుంబ ఖర్చులకు వినియోగించుకొని మిగిలిన ధనాన్ని శ్రీకృష్ణుని సేవలో వినియోగించాలి. అందువలన దయచేసి మేల్కొనండి. ప్రస్తుత మానవ జన్మ ఎంత విలువైనదో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. జీవులలో మానవ జన్మ ఉత్తమమైనది. అందున ఎన్నో కోట్ల జన్మల పుణ్యం ఉంటేనే భారతదేశంలో జన్మిస్తారని విష్ణుపురాణంలో 2వ అంశం 3వ అధ్యాయం 23వ శ్లోకంలో తెలపబడింది. అన్ని జీవుల వలె మానవ జన్మ తాత్కాలికమే అయినప్పటికీ మోక్షాన్ని పొందుటకు అవకాశం కలదు. కనుక కృష్ణ భక్తిని సాధన చేసి మరణించే లోపుగా జంతువులు సాధించలేని ముక్తిని సాధించాలి. ఒకవేళ ఈ జన్మలో సాధించలేకపోతే వచ్చే జన్మలో భక్తుల కుటుంబాలలో జన్మించి మరలా భక్తి చేసే అవకాశం లభిస్తుంది. అందువలన తాత్కాలికమైన ఈ మానవజన్మను శ్రీకృష్ణ భక్తిలో వినియోగించండి. సత్యయుగంలో విష్ణువును ధ్యానించడం ద్వారా, త్రేతాయుగంలో యజ్ఞాలు చేయడం ద్వారా, మరియు ద్వాపరయుగంలో భగవంతుని పాద పద్మాలను సేవించడం ద్వారా ఏ ఫలితాన్ని పొందుతామో కలియుగంలో కేవలం హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా అదే ఫలితాన్ని పొందవచ్చు. భాగవతం మార్చి 12:52లో తెలపబడింది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. 16 నామాలు కలిగిన ఈ హరే కృష్ణ మహామంత్రం ప్రస్తుత కలియుగంలోని అన్ని దోషాలను తొలగిస్తుంది. 4 వేదాలను ఎంత వెతికినా ఇంతకు మించిన సులభమైన మార్గం వేరొకటి లేదు అని ఈ విధంగా భగవద్గీత, భాగవతం గురించి ఉపదేశం చేస్తారు. భక్తులు ఈ విధంగా ఉపదేశాలు చేయడం ద్వారా అనేక కుటుంబాలు మద్యం, మాంసం, వ్యభిచారం, జూదం వంటి పాపకార్యాలను వదిలి మందిరంలోని భక్తుల వలె వారు కూడా రాధాకృష్ణుల భక్తిని సాధన చేస్తున్నారు. ఇస్కాన్ రాధాగోవింద మందిరం వంటి ఇస్కాన్ మందిరాలు ప్రపంచంలో 1000 ఉన్నాయి. వేలాది ప్రచార కేంద్రాలు ఉన్నాయి. కావున మీరు మీ దగ్గరలో ఉన్న ఇస్కాన్ మందిరానికి వెళ్లి భక్తుల సాంగత్యంలో భక్తిని సాధన చేస్తారని ఆశిస్తున్నాను. ఇస్కాన్ రాధా గోవింద మందిరం రైల్వే స్టేషన్ నుండి 4 కిలోమీటర్లు, కపిల తీర్థం నుండి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నది. అలిపిరిలోని శ్రీవారి పాదాలు. రామానుజాచార్య ఒకసారి 1 సంవత్సర కాలం పాటు తిరుపతిలోని కపిలతీర్థంలో ఉండిరి. ఆ సమయంలో తిరుమలనంబి ఉదయం వెంకటేశ్వర స్వామిని సేవించి, తిరుమల నుండి తిరుపతికి వచ్చి రామానుజాచార్యకు రామాయణాన్ని తెలిపి సాయంత్రానికి తిరుమల వెళ్లేవారు. అయితే మధ్యాహ్నం వెంకటేశ్వర స్వామిని దర్శించలేకపోతున్నందుకు తిరుమలనంబి బాధపడసాగిరి. ఈ విషయాన్ని గ్రహించిన వెంకటేశ్వర స్వామి అలిపిరిలోని కొండను ఎక్కే మెట్ల దగ్గర తన పాదాల గుర్తులను ఉంచి, ఆ పాదాలను దర్శిస్తే నన్ను దర్శించినట్లే అని తిరుమలనంబితో తెలిపిరి. తిరుమలనంబి ఎంతో సంతోషించి ప్రతిరోజూ మధ్యాహ్నం ఆ పాదాలను దర్శించి పూజించేవారు. ఈ అలిపిరిలోని శ్రీవారి పాదాలు ఇస్కాన్ మందిరం నుండి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాయి. పద్మావతిదేవి మందిరం, పద్మ సరోవరం. తిరుచానూరులోని అలమేలుమంగ ఆలయంలో ఉన్న అమ్మవారిని స్థల పురాణాల ప్రకారం, శాస్త్రాల ప్రకారం, అర్చనాది ఆచారాలను బట్టి లక్ష్మీదేవి అని నిర్ధారించారు. అన్నమాచార్య కూడా తన సంకీర్తనలలో అలమేలు మంగను శ్రీమహాలక్ష్మిగా పదే పదే వర్ణించారు. ఈ లక్ష్మీదేవి పద్మ సరోవరం నుండి పద్మంలో అవతరించినందువల్ల పద్మావతిదేవి అని అంటారు. లక్ష్మీదేవి చతుర్భుజాలతో ఉండును. 2 చేతులలో పద్మాలు ధరించి ఉండును. 2 చేతులు వరద అభయ ముద్రలలో ఉండును. తమిళంలో అలర్ అనగా పువ్వు, మేల్ అనగా పైన, మంగై అనగా అందమైన స్త్రీ. అలమేలు మంగ అంటే పద్మంలో ప్రకాశిస్తున్న సుందరి అని అర్థం. పద్మ సరోవరం, పద్మావతిదేవి మందిరం వెనుకే పద్మ సరోవరం ఉన్నది. భృగు మహర్షి నారాయణుని వక్షస్థలంలో తన్నినందుకు లక్ష్మీదేవి పాతాళంలోని కపిల మహర్షి ఆశ్రమానికి వెళ్ళిపోయెను. అక్కడ కపిల మహర్షి లక్ష్మీదేవిని పూజిస్తూ ఉండెను. నారాయణుడు లక్ష్మీదేవిని వెతుకుతూ భూలోకంలోని కొల్హాపురంలో అగస్త్యముని స్థాపించిన లక్ష్మీదేవి మందిరానికి వెళ్ళెను. అక్కడ మునులతో పాటు నారాయణుడు కూడా లక్ష్మీదేవిని పూజిస్తూ ఉండెను. ఇలా 10 సంవత్సరాలు గడిచెను.
ఒకనాడు ఆకాశవాణి రూపంలో లక్ష్మీదేవి నారాయణునితో ఇలా అనేను. దక్షిణ దిక్కున ఉన్న కృష్ణా నదికి దగ్గరలో గల సువర్ణముఖారీ నదీ తీరంలో ఒక సరోవరాన్ని త్రవ్వి, స్వర్గంలోని బంగారు పద్మాలను ఆ సరస్సులో వేస్తూ లక్ష్మీదేవిని పూజింపుము. అక్కడ లక్ష్మీదేవి దర్శనం కలుగునని తెలిపెను. ఆకాశవాణి తెలిపినట్లు కృష్ణా నది మరియు సువర్ణముఖారీ నదులలో నారాయణుడు స్నానం చేసి, సుఖదేవుని ఆశ్రమం దగ్గర ఒక సరస్సును త్రవ్వెను. తరువాత నారాయణుడు వాయుదేవుని పిలిచి స్వర్గంలోని బంగారు కమలాలను తీసుకురమ్మని తెలిపెను. నారాయణుని ఆజ్ఞ మేరకు వాయుదేవుడు స్వర్గంలోని బంగారు కమలాలను తీసుకువచ్చెను. ఆ కమలాలు వాడిపోకుండా నారాయణుడు అక్కడ సూర్యదేవుని ప్రతిష్ఠించెను. ఈనాటికి ఈ సూర్య దేవాలయం పద్మావతిదేవి మందిరం ప్రక్కన ఉన్నది. తరువాత నారాయణుడు ఆ బంగారు పద్మాలను సరస్సులో వేస్తూ 12 సంవత్సరాలు లక్ష్మీదేవిని పూజించెను. కార్తీక మాసంలో శుక్రవారం నాడు లక్ష్మీదేవి ఆ పద్మ సరోవరం నుండి ఉద్భవించినది. దేవతలు తమ తమ వాయిద్యాలను మ్రోగిస్తూ లక్ష్మీదేవిని స్తుతించిరి. లక్ష్మీదేవి తన మెడలోని పూలమాలను నారాయణుని మెడలో వేసి కౌగిలించుకొనెను. నారాయణుడు లక్ష్మీదేవితో పాటు వెంకటాచలానికి వెళుతూ పద్మ సరోవరంతో ఇలా అనేను. సరోవరమా, నేను నీ తీరాన లక్ష్మీదేవిని పొందితిని. నీవు ఈనాటి నుండి పద్మ సరోవరంగా వెలుగొందెదవు. నీవు లక్ష్మీదేవికి ప్రియమైన దానవు కాగలవు. నీలో స్నానం చేసిన వారి పాపాలు నశించిపోగలవు అని దీవించి వెంకటాచలం వెళ్ళెను. లక్ష్మీదేవి మరియు వెంకటేశ్వర స్వామి వెంకటాచలం వెళ్ళేటప్పుడు దేవతలు లక్ష్మీదేవితో, అమ్మా, మీరు ఇక్కడ అవతరించినందువల్ల ఈ స్థలంలో అర్చామూర్తిగా మారి భక్తుల కోరికలను తీర్చమని ప్రార్థించినారు. లక్ష్మీదేవి వారి కోరిక మేరకు అర్చామూర్తిగా మారెను. పద్మావతిదేవికి ప్రతిరోజు సుప్రభాత సేవ, సహస్రనామార్చన, కళ్యాణోత్సవము, ఉంజల్ సేవ, ఏకాంత సేవ జరుగును. సోమవారం అష్టదళ పాదపద్మారాధన, శుక్రవారం అభిషేకం, గురువారం తిరుప్పావడ సేవ అనే ఉత్సవాలు జరుగును. ఇంకా పద్మావతిదేవికి బ్రహ్మోత్సవాలు, నవరాత్రి ఉత్సవాలు కూడా జరుగును. పద్మావతిదేవి అవతరించిన రోజైన కార్తీక శుద్ధ పంచమి నాడు తిరుమల నుండి గజవాహనంపై వచ్చే చక్రతాళ్వారుతో పాటు పద్మావతిదేవిని పద్మసరోవరంలో స్నానమాచరించడం ఇక్కడి సంప్రదాయం. కార్తీక మాసంలో పద్మావతిదేవికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాలలో ఒకరోజు శ్రీ వెంకటేశ్వర స్వామికి సమర్పించిన పూలమాలతో పాటుగా కుంకుమ, పసుపు, సుగంధ ద్రవ్యాలు, చీర, రవిక, లడ్డూలు, వడలు మొదలగు ప్రసాదాలు పద్మావతిదేవికి అందుతాయి. అన్నమాచార్య పద్మావతిదేవిని కీర్తిస్తూ అనేకమైన కీర్తనలను పాడిరి. అందులోని ఒక కీర్తన భావం, పద్మావతిదేవి మహారాష్ట్రలోని కొల్హాపురంలో శ్రీ మహాలక్ష్మిగాను, నారాయణపురంలో శ్రీ పద్మావతిగాను, తిరుచానూరులో అలమేలు మంగగాను, తిరుమల క్షేత్రంలోని శ్రీనివాసుని వక్షస్థలంపై వ్యూహ లక్ష్మిగాను ఉంటూ తనను దర్శించిన వారి కోరికలను తీరుస్తున్నారు. ఆ జగన్మాత ఎన్నో చోట్ల ఎన్నో పేర్లతో ఉన్నప్పటికీ ఆమె శ్రీనివాసుని పట్టమహిషి, భార్య. అలమేలు మంగ హృదయంలో నారాయణుడు ఉండును. నారాయణుని హృదయంలో అలమేలు మంగ ఉండును. ఆ ఇద్దరూ నా హృదయంలో ఉందురుగాక. కృష్ణ బలరామ ఉపమందిరం, పద్మావతిదేవి మందిరంలో కృష్ణ బలరాముల ఉపమందిరం ఉన్నది. బలరాముడు మహాభారత యుద్ధంలో పాల్గొనకుండా తీర్థయాత్రలు చేయుచుండెను. యుద్ధం ముగిసిన తరువాత కృష్ణుడు బలరాముని వెతుకుచూ సుఖదేవుని ఆశ్రమానికి వచ్చెను. సుఖదేవుడు కృష్ణునికి అతిథి సేవలను చేసి, వచ్చిన విషయానికి తెలుసుకొని, బలరాముడు తీర్థయాత్రలు చేస్తూ ఇక్కడికి రాగలడు. కనుక మీరు ఇక్కడే బలరాముడు వచ్చేవరకు వేచి ఉండమని ప్రార్థించెను. సుఖదేవుని ప్రార్థనను మన్నించి కృష్ణుడు అక్కడనే ఉండెను. బలరాముడు తీర్థయాత్రలను చేస్తూ సుఖదేవుని ఆశ్రమానికి వచ్చెను. అప్పుడు కృష్ణ బలరాములు కలుసుకొనిరి. కృష్ణ బలరాములు ద్వారక వెళ్లిన తరువాత సుఖదేవుడు కృష్ణ బలరాముల మందిరాన్ని నిర్మించెను. సుందరరాజ స్వామి అని పిలవబడే శ్రీ వెంకటేశ్వర స్వామి ఉపమందిరం, ఈ మందిరం కృష్ణ బలరాముల మందిరం ప్రక్కనే ఉన్నది. సుందరరాజ స్వామి 8 అడుగుల ఎత్తు కలిగి శ్రీదేవి భూదేవి సమేతంగా ఉన్నరు. ఇచ్చట సుందర రాజస్వామి, శ్రీదేవి మరియు భూదేవి యొక్క ఉత్సవ మూర్తులు కూడా ఉన్నాయి. ఈ పద్మావతిదేవి మందిరం తిరుపతి రైల్వే స్టేషన్ నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. శ్రీనివాస మంగాపురం. వెంకటేశ్వర స్వామి పద్మావతిదేవిని వివాహం చేసుకున్న తరువాత అగస్త్యముని ఆశ్రమంలో 6 నెలలు నివసించిన ఆ స్థలంలో ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మందిరం ఉన్నది. ఈ వెంకటేశ్వర స్వామిని కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని అంటారు.
ఇక్కడి నుండి 2 కిలోమీటర్ల దూరంలో అగస్త్యముని ఆశ్రమం ఉన్నది. శ్రీనివాస మంగాపురం నుండి తిరుమలకు 2400 మెట్లు ఉన్నాయి. ఈ మెట్లను తొండమానుడనే చక్రవర్తి నిర్మించెను. వెంకటేశ్వర స్వామి పద్మావతిదేవితో కలిసి ఈ మెట్ల మార్గం ద్వారానే వెంకటాచలం పైకి వెళ్ళెను. ఈ శ్రీనివాస మంగాపురం తిరుపతి రైల్వే స్టేషన్ నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. సువర్ణ ముఖారి లేదా స్వర్ణముఖి నది మరియు అగస్తేశ్వరాలయం. పాండవులు ద్రౌపదిని వివాహం చేసుకుని ఇంద్రప్రస్థపురాన్ని పరిపాలిస్తుండిరి. ఆ సమయంలో ఒకసారి నారదముని వచ్చి పాండవులతో సుంద ఉపసుంద అనే సోదరుల కథను వివరించి ఈ విధంగా తెలిపెను: మీ యొక్క భార్య ద్రౌపది ఒక్కొక్కరి వద్ద 1 సంవత్సరం ఉంటుంది. ద్రౌపది తన భర్తతో ఒంటరిగా గదిలో ఉన్నప్పుడు మిగిలిన పాండవులు వారి వద్దకు వెళ్ళకూడదు. అలా వెళితే 1 సంవత్సరం పాటు తీర్థయాత్రలు చేయాలనే నియమాన్ని పెట్టుకోండి అని తెలుపగా పాండవులు అంగీకరించారు. ఒకసారి ఒక బ్రాహ్మణుని గోవులను దొంగలు అపహరించారు. ఆ బ్రాహ్మణుడు అర్జునుని వద్దకు వచ్చి దొంగల బారి నుండి తన గోవులను రక్షించమని ప్రార్థించెను. అర్జునుడు ఆయుధాల కోసం ఆయుధాల గదిలోనికి వెళ్ళెను. అదే సమయంలో ధర్మరాజు ద్రౌపదితో ఆ గదిలో ఉండెను. అర్జునునికి నారదముని తెలిపిన నియమం గుర్తుకు వచ్చెను. అయినా బ్రాహ్మణుని గోవులను రక్షించాలని ఆయుధాలను తీసుకొని దొంగలను సంహరించి గోవులను బ్రాహ్మణునికి అప్పగించెను. తరువాత ధర్మరాజుతో, నారదముని తెలిపిన నియమం ప్రకారం నేను సంవత్సరం పాటు తీర్థయాత్రలు చేస్తాను అనేను. ధర్మరాజు అర్జునునితో, నీవు బ్రాహ్మణుని గోవులను రక్షించడానికి గదిలోనికి వచ్చావు. బ్రాహ్మణుల కోసం అబద్ధమాడినా అది సత్యమే అవుతుంది, పాపం చేసినా పుణ్యమే అవుతుంది. అందువలన నీవు తీర్థయాత్రలు చేయనవసరం లేదు అనేను. అప్పుడు అర్జునుడు ధర్మరాజుతో, ధర్మాన్ని ఎట్టి పరిస్థితులలో వదలవద్దు అని మీరే తెలిపారు. కావున మీరు నాకు తీర్థయాత్రలకు అనుమతి ఇవ్వండి అని ప్రార్థించగా ధర్మరాజు అంగీకరించెను. అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ సువర్ణముఖారీ నదిని దర్శించి ప్రణామాలు చేసి పూజించి స్నానం చేసి దానధర్మాలు చేసెను. తరువాత భరద్వాజ ముని ఆశ్రమానికి వెళ్లి మునికి ప్రణామాలు చేసెను. భరద్వాజ ముని అర్జునునికి మరియు అర్జునుని పరివారానికి కామధేనువు అనే గోవుతో అతిథి సేవలు చేసెను. అర్జునుడు భరద్వాజ మునితో, ఈ సువర్ణముఖారీ నది ఎలా ఆవిర్భవించింది? సువర్ణముఖారీ నది గొప్పతనాన్ని తెలుపండి అని అడగగా భరద్వాజ ముని ఈ విధముగా తెలిపెను. ఒకరోజు అగస్త్యముని ఉదయం తన దైనందిన కార్యక్రమాలు పూర్తి చేసుకొని శివుని ఆరాధించడానికి వెళ్ళుచుండెను. అప్పుడు ఆకాశవాణి, ఓ మునివర్యా! ఈ ప్రదేశంలో ఎలాంటి నది లేదు. ఈ ప్రాంతంలోని జనుల కోసం ఇక్కడకు ఒక నదిని తీసుకురండి అని తెలిపెను. ఆకాశవాణి మాటలను విన్న అగస్త్యముని బ్రహ్మదేవుని కొరకు ఘోరంగా తపస్సు చేయగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అగస్త్యమునిని వరం కోరుకోమనెను. అగస్త్యముని, ఈ ప్రాంతంలో ఎలాంటి నది లేదు. అందువలన జనులను ఉద్ధరించే ఒక నదిని ప్రసాదించమని వరం కోరెను. బ్రహ్మదేవుడు గంగను స్మరించగానే గంగాదేవి ప్రత్యక్షమయ్యెను. బ్రహ్మదేవుడు గంగాదేవితో అగస్త్యముని కోరికను తెలిపి అగస్త్యముని వెంబడి వెళ్ళమనెను. గంగాదేవి బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు అగస్త్యముని వెంట ప్రయాణించెను. గంగాదేవి వెళుతూ ఉండగా ప్రజలు ప్రణామాలు చేసి గంగాదేవిని పూజించిరి. ఇది చూసిన వాయుదేవుడు, ప్రజలకు సువర్ణం, బంగారం లభించినట్లు ఇక్కడి జనులకు గంగాదేవి లభించినందువలన ఈ గంగకు సువర్ణముఖారి అని పేరు వస్తుంది అని అనేను గనుక ఈ గంగకు సువర్ణముఖారి అని పేరు వచ్చిందని భరద్వాజ ముని అర్జునునికి తెలిపెను. సువర్ణముఖారీ నదిలో కలిసే ఇతర నదులు మహానది, ఆగ్రాపధ, కాల్వ. కాల్వనది వెంకటాచల పర్వతం నుండి వచ్చును. సువర్ణముఖారీ నది శ్రీనివాస మంగాపురం దగ్గరలో ఉన్నది. ఈ నదీతీరంలోనే అగస్త్యముని ఆశ్రమం, అగస్తేశ్వర స్వామి శివాలయం కూడా ఉన్నవి. ఈ సువర్ణ ముఖారీ నది శ్రీనివాస మంగాపురం నుండి 2 కిలోమీటర్ల దూరంలోని అగస్తేశ్వర శివాలయం ప్రక్కన ఉన్నది.